Hi students, welcome to Dhavir Academy. This is me Ravi Kumar sir. Idi NEET to MBBS admissions Telangana NEET admission MBBS admission notification అయితే రావటం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తెలంగాణ నీట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా ఎన్టీఏ కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామ్ అయితే రాశారు. వాళ్ళకైతే ర్యాంక్స్ వచ్చినాయి. స్టేట్ ర్యాంక్స్ అయితే విడుదల చేయడం జరిగింది. తర్వాత ఎంబీబీఎస్లో చేరటానికి మన కాళోజీ నారాయణ యూనివర్సిటీ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ సెక్యూర్ కట్ ఆఫ్స్. ఈ అప్లికేషన్స్ అయితే చేయటం జరిగింది. మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఒక షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేది ఇచ్చారు. మెయిన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 6వ తారీఖు మనకి 4 నుంచి మరి 13వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అమ్మ. ఇంకా 13 ఆల్రెడీ నౌ వీఆర్ ఇన్ టు ద 11th. టుడే ఈజ్ 11th, 12th అండ్ 13th ఇది లాస్ట్ డేటు. ఇది ఎవరైతే మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ మెన్షన్ చేసి టీఎస్ఎం మేడం ఈ యొక్క వెబ్సైట్కి ఇచ్చాడు. ఈ వెబ్సైట్కి వెళ్ళి మరి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాండిడేట్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ NT-UG 2024 బై సెక్యూరింగ్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు దీనికి అర్హులుగా ఉంటుంది. స్టేట్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ద కాంపిటేటివ్ అథారిటీ కోటా సబ్జెక్ట్ కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ రెగ్యులేషన్ అడ్మిషన్స్. అదేవిధంగా మీరు దీనికి వెళ్ళినట్టయితే మరి నీట్ 2024 నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు అందరికి తెలుసు. అకార్డింగ్ టు +2 ప్యాటర్ను బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లీషు. అదేవిధంగా ఓసీస్కి అయితే 50% ఉండాలి, SC/ST బీసీస్కి అయితే 40% ఉండాలి, తర్వాత ఓసీ PWD 45% ఉండాలి. ఇవన్నీ మీకు కానీ మనకి 13th అయితే లాస్ట్ డేట్ అమ్మది. ఏజ్ అయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 17 years ఆఫ్ ఏజ్ ఆన్ 24. ది క్యాండిడేట్ డోంట్ కంప్లీట్ 17 years నీడ్ నాట్ అప్లై ద కౌన్సిలింగ్. ఇది కంప్లీట్ అయి ఉండాలి 17. ఇది టర్మ్స్ కండిషన్స్ అయితే ఇచ్చారు. అదే క్యాండిడేట్ అడ్వైట్ టు డౌన్లోడ్ రీడ్ ప్రాసెస్ రెగ్యులేషన్ అవైలబుల్ అను దీనికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు దీన్ని అప్లై చేసే ముందు మీ యొక్క ప్రిఫరబుల్ డెస్క్టాప్ ల్యాప్టాప్లోని మాత్రమే దీన్ని ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 13వ తారీఖులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఆఫ్ యూజీ మెడికల్ డెంటల్ కోర్సెస్కి ద రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 3,500 రూపీస్ ఉంటుంది. ఓసీ బీసీ క్యాండిడేట్, SC/ST క్యాండిడేట్ 2,900 రూపీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్స్ట్రా. ద ఫీజ్ షాల్ బి పెయిడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచి మాత్రమే పే చేయాలి. 2,900 రూపీస్ ఫర్ SC/ST, 2,900 రూపీస్ ఫర్ ST/ST, 3,500 రూపీస్ ఫర్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్. ఈ విధంగా అయితే మనకి they have to pay the fees. The registration and processing fees once paid will not be refunded and registered to further date. And ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత అవి రిటర్న్ చేయటం అయితే జరగదు. మరి ఈ విధంగా అయితే మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ నీట్ టు ర్యాంక్ కార్డ్ అయితే మ్యాండేటరీ 50 KB. అవన్నీ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్కాన్ చేయాలమ్మా. బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ మార్క్స్ మ్యాండేటరీ. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ అయితే ఇంటర్మీడియట్ టు SSC ఏ విధంగా మనకి 9th to SSC గవర్నమెంట్ అయితే ప్రిఫర్ చేసింది 9th to SSC. ఇవి కంపల్సరీ అమ్మా మ్యాండేటరీగా ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మోర్ దెన్ ఇన్ ద సింగిల్ మనకి అన్నీ ఒకే చోట ఉండాలి. సపోజ్ 9th to 10th ఎవరైతే 9th to ఇంటర్మీడియట్ 2 years ఎవరైతే ఇక్కడ చదువుతారో వాళ్ళే మనకి లోకల్స్ అని గవర్నమెంట్ అయితే గెజెట్ జియో రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా గమనించగలరు మీరు. అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి. మీరు దీని నుంచి మనం 13వ తారీఖు అయితే లాస్ట్ డేటు. ఈ 13వ తారీఖు రిజిస్టర్
ద క్యాండిడేట్ ఫేజెస్ ఎనీ డిఫికల్టీ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్. ఇవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ముందైతే క్యాండిడేట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. 2900 రూపీస్ ఎస్సీ ఎస్టీ. తర్వాత ఈ ఫీజెస్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. ఆల్రెడీ నేను వెబ్సైట్ ఇచ్చాను. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మన 13వ తారీఖు లోపు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని 3500 ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, అదేవిధంగా 2900. 13వ తారీఖు అయితే లాస్ట్ డేట్. 13వ తారీఖు అయితే లాస్ట్ డేటు. ఇది మన అబ్జర్వ్ చేయమని డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది ఫస్ట్ టైం నీట్ యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఈ నీట్ నోటిఫికేషన్ రావడానికి మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.